మన శారీవరీ కలెక్షన్స్లో ప్యూర్ కంచిపట్టు శారీస్, బెనారస్, వెంకటగిరి, గద్వాల్, మచ్ మోర్ శారీస్, 100+ వెరైటీ ఆఫ్ శారీస్ అందుబాటులో ఉంటాయి. కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలతో ఈ నవవసంతం ఆనందమయం కావాలని కోరుకుంటూ శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన శారీవరీ కలెక్షన్స్ గూగుల్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ పేజెస్ ఉన్నాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ ఎనీ బుకింగ్స్ ఆర్ ఎంక్వైరీస్ ప్లీజ్ కాంటాక్ట్ 7993929319. ఆర్జేఆర్ ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలతో మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. పరాభవ నామ సంవత్సరము కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది? పరాభవ నామ సంవత్సరం అనగానే పరాభవమైన విజయడంకాలు లేవా అని కూడా చాలామంది అనుకుంటున్నారు. పరాభవ నామ సంవత్సరము ఒక అర్థం ఏంటంటే, జీవితంలో పరాభవము అన్నప్పుడు అవమానము, లేకపోతే మనలో ఉన్నటువంటి బలహీన భావోద్వేగాలు, మన మీద మనకి పూర్తిగా ఆత్మస్థైర్యం లేకపోవడము, లేదా మనమే తక్కువ అంచనా వేసుకోవడము, లేదా మన పక్క వాళ్ళని గొప్పగా ఊహించుకోవడం, ఇలాంటి రకరకాల భావాలు కూడా పరాభవనామ సంవత్సరానికి వస్తాయి. మరి ఈ పరాభవనామ సంవత్సరము నిజంగా ఈ కన్యారాశి వారికి పరాభవాల్ని, చేదు అనుభవాల్ని మిగులుస్తుందా, లేకపోతే ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా ఏమైనా అద్భుతాలు, విజయాలు ఏమైనా చోటు చేసుకుంటాయంటే, ఖచ్చితంగా పరాభవనామ సంవత్సరం కన్యారాశి వారికి లాభాలు, శ్రేయస్సు అంటే ప్రోగ్రెస్, ద ఇయర్ ఆఫ్ బెనిఫిట్స్, ద ఇయర్ ఆఫ్ ప్రాస్పారిటీ అని చెప్తారు. అయితే మనము పరాభవనామ సంవత్సరంలో కన్యారాశి వారికి గోచార రీత్యా దీర్ఘకాలంగా ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక్కసారి మనం విశ్లేషించుకోవాలి. కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ 19వ తారీఖు మార్చి 2026 ఉగాది నుంచి, అప్పటి నుంచి అంటే ఉగాది ఆరంభం నుంచినటువంటి గ్రహస్థితిని చూసుకుంటే, ఈ కన్యారాశి వారికి వ్యయభావం అయినటువంటి సింహరాశిలో కేతు ఉంటాడు, షష్టమ భావం అయినటువంటి కుంభరాశిలో రాహు ఉంటే, సప్తమ భావం అయినటువంటి మీనరాశిలో శని, దశమ భావం అయినటువంటి మిథున రాశిలో గురువు ఉంటాడు. ఇది ఉగాది ఆరంభం నుంచి ఉన్నటువంటి గ్రహస్థితి. మరి జూన్ మాసము 2వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు గురు సంచారము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ మాసం నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి శని ప్రభావం ఏమన్నా గోచార రీత్యా ఏమన్నా రాశి సంచారం జరుగుతుందా అంటే లేదు. ఈ సంవత్సరం అంతా కూడా శని మీనరాశిలోనే ఉంటాడు. షష్టమ భావమైనటువంటి రాహువు కూడా డిసెంబర్ 8వ తారీఖు వరకు ఎటువంటి మార్పు ఉండదు. కేతువు కూడా రాహువు మారితే కేతువు కూడా మారుతాడు కాబట్టి డిసెంబర్ 8 తర్వాత రాహుకేతు సంచారం జరుగుతుంది. రాహువు ప్రస్తుతం కుంభంలో ఉన్నవాడు మకరంలోకి వస్తే, వ్యయభావంలో ఉన్న సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి 4 గ్రహాలు శని, గురు, రాహుకేతువుల యొక్క సంచారం ఇది. మరి కన్యారాశి వారికి ఏ రకమైనటువంటి విషయాల్లో అనుకూలత, ప్రతికూలత అనుకున్నప్పుడు, చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గ్రహము గురుగ్రహము శత్రుస్థానమైనటువంటి మిథున రాశిలో గడిచిన కొంత 8 నెలల నుంచి అక్కడే ఉంటాడు. వక్రి, అతిచారం అవన్నీ కలుపుకుంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు చతుర్థ సప్తమ భావాలు అంటే, చతుర్థ భావం అంటే విద్యార్థుల నుంచి కుటుంబంలో తల్లితో ఉన్నటువంటి బంధము, లేదా తల్లితో ఉండేటువంటి శత్రుత్వం ఏ కారణం వలన కావచ్చు, ఆరోగ్యం వల్ల కావచ్చు, బాధ్యతలకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేదా ఆస్తిపాస్తులకు సంబంధించిన కావచ్చు. కొన్ని బాధ్యతల్ని తల్లిదండ్రులు ఈ కన్యారాశి వాళ్ళు ముందర పెట్టినప్పుడు వీళ్ళు వాటిని సరిగా సమర్థవంతంగా నిర్వర్తించకపోవడం వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కూడా కావచ్చు. అంటే తల్లితో ఉన్నటువంటి కొంతకాలంగా ఉన్నట్టు వైర్యము, లేదా సమ్ ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ అనొచ్చు. అదే విద్యార్థులకైతే వాళ్ళు చదవాల్సినటువంటి సందర్భంలో వాళ్ళకి ఆర్థికంగా డబ్బు లేక చదువు మానేయడము, లేదా కొంతకాలం పోస్ట్పోన్ చేయడము, చదివిన చదువుకి సార్థకత అంటే ఉద్యోగము చేసే ప్రయత్నాల్లో వాళ్ళు కోరుకున్న ప్రొఫైల్, వాళ్ళు కోరుకున్న డెసిగ్నేషన్ రాకపోవడము, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ ఫైనల్ వరకు వచ్చి డ్రాప్ అయిపోవడము, ఇలాంటివి ఇవి కొన్ని పరిగణలోకి తీసుకుంటే, అదే మీరు భూములు కొంటారు, కొంతమంది డబుల్ రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ఉంటాయి. మనకు తెలియకుండా ఎంతో కాలంగా మనం కష్టపడి జమ చేసుకున్న డబ్బులు తీసుకెళ్ళి ఒక రాంగ్ ఏజెంట్ దగ్గర డబ్బులు పెట్టి మనము డబ్బులు నష్టపోతాం. ఈ మధ్యకాలంలో చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కోట్ల రూపాయలు తీసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల ధర్నాలు చేస్తున్న వాళ్ళు కూడా మనం చాలామంది చూసాం. ఇది రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టిన వాళ్ళు, లేదా కన్స్ట్రక్షన్ ఆగిపోయిన వాళ్ళు,
వీళ్ళందరూ కూడా ఈ చతుర్థ భావానికి వస్తారు బాధితులు. ఈ చతుర్థాధిపతి అయినటువంటి గ్రహము సప్తమ భావము. సప్తమ భావం అంటే ఏంటి? జీవిత భాగస్వామికి సంబంధించింది మాత్రమే కాదు, మనం ప్రోగ్రెస్, ప్రాస్పెరిటీ, మనం ముందుకు వెళ్ళడం. ఒక కానిస్టేబుల్ ఎస్ఐ కావాలన్నా కానీ సప్తమ భావం యొక్క ప్రభావం ఉంటుంది. కేవలం సప్తమం అనగానే కళత్రం అనుకుంటాం. కళత్రం ఒకటే కాదు, ఈవెన్ ప్రోగ్రెస్, ప్రాస్పెరిటీ, ఎదుగుదల, అంటే ఎదుగుదలకు కూడా సప్తమ భావాన్ని పరిగణలోకి తీసుకుంటారు జ్యోతిష్యంలో. సో గురుగ్రహం ఒక చతుర్థ సప్తమాధిపతి అయిన గురుగ్రహము లాస్ట్ గడిచినటువంటి 8 to 10 months 2025 నుంచి కూడా చూసుకుంటే మిథున రాశిలో ఉన్నాడు. కొంతకాలం వక్రీలో కూడా ఉన్నాడు. ప్రస్తుతం కూడా ఇప్పుడు అక్కడ బలహీనంగా ఉన్నాడు. వీటికి సంబంధించినటువంటి ఏవైతే మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్నారో లైఫ్లో, ఒక రకంగా చెప్పాలంటే మే 21 నుంచి మీరు చూసుకోండి, 2025 మే 21 నుంచి అక్టోబర్ వరకు ఒక చెప్పాలంటే చాలా యుద్ధం, మానసిక సంఘర్షణ, మీ జీవితంలో ఎప్పుడూ లేనటువంటి ఛాలెంజెస్ అన్నీ మీరు ఎదుర్కొన్నారు. మీ సహనాన్ని పెంచుకున్నటువంటి టైం అదే, మీరు ఫ్రస్ట్రేట్ అయిన టైం అదే, వాయిలెంట్ అయిన టైం అదే, రిలేషన్స్ని బ్రేకప్ అయిన టైం అదే, విడిపోవడం కానీ, మనస్తాపం చెందడం కానీ, ఇంకా ఆల్మోస్ట్ ఒక డిప్రెసివ్ డ్యూరేషన్ అది. మరి అదంతా ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఉంది కదా, మరి అదే కంటిన్యూ అవుతుంది ఆ ఇయర్ అంతా అంటే ఖచ్చితంగా కాదు. ఇప్పుడు నేను ఏ విషయాలైతే మీకు చెప్పానో చతుర్థ సప్తమ భావం యొక్క ప్రభావం గురువుది, వాటన్నిటికీ కూడా ప్రతికూలంగా, అంటే వాటికి ఇప్పటి వరకు అడ్వర్స్గా ఉన్నవన్నీ కూడా మీకు సపోర్టివ్గా, మీకు అనుకూలంగా మారుతాయి. ఎప్పటి నుంచి? జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 30-31 తారీఖు వరకు, ఆ 30వ తారీఖు వరకు మీకు ఈ డెవలప్మెంట్స్ మీరు కనిపిస్తాయి. ఉద్యోగాలు, వ్యాపారం చేసేవాళ్ళు, భాగస్వామితో సమస్యలు ఉన్నవాళ్ళు, లేదా తల్లి ఆస్తికి సంబంధించిన కావచ్చు, తల్లి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని బాధ్యతల వల్ల మీరు కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోవడం, నిర్ణయం తీసుకోలేకపోవడం, ఇవన్నిటికీ కూడా ఒక అనుకూలమైన వాతావరణం జూన్ 2వ తారీఖు నుంచి మీ జీవితంలో ఏర్పడుతుంది. మే ఎండింగ్ నుంచి కూడా రావచ్చు అది. సో కన్యారాశి వాళ్ళకి ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద హారోస్కోప్ ఏంటంటే, ఏవైతే ఇప్పుడు ఈ గురువు యొక్క పోర్ట్ఫోలియో చతుర్థ సప్తమ భావాలు చెప్పానో ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఆలోచనల స్పష్టతను తీసుకొస్తాయి. మనిషికి జీవితంలో స్పష్టత, ఆలోచనల స్పష్టత ఉంటే అంతకంటే పెద్ద యోగం ఇంకోటి ఉండదు. ఆలోచనల స్పష్టత ఉన్నప్పుడే మనం ధైర్యంగా ముందుకెళ్తాము. ఎటువంటి గతం గడిచినా, ఎటువంటి పరిస్థితులు మనం విషమ పరిస్థితులు ఎదుర్కొన్నా కానీ ఆలోచనలు ఎప్పుడైతే స్పష్టత ఉంటుందో మనం చాలా ధైర్యంగా ముందుకెళ్ళడమే కాకుండా బలమైన నిర్ణయాలు తీసుకుంటాం. తీసుకున్న నిర్ణయాల్లో ఫలితాలు కూడా మనకు కళ కనిపిస్తాయి. అటువంటి తరుణం వీళ్ళకి స్టార్ట్ అవుతుంది మే ఎండింగ్ నుంచి. ఆరంభ దిశలో ఏవైతే కొన్ని ఉన్నాయో మీకు ప్రతికూల వాతావరణాలు కనిపించవచ్చు. కానీ ప్రతికూల వాతావరణాలు కనిపించినంత మాత్రాన మీరు దాని మీద నిరాశపడిపోవడము, నిర్వీర్యం అయిపోవడానికి అవసరం లేదు. ఇది గురువు యొక్క లక్షణము. మీరు వ్యాపారంలో ఒకవేళ ఆల్రెడీ మంచి ప్రోగ్రెసివ్ బిజినెస్ ఉండి దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఇంకొక బ్రాంచ్ పెట్టుకోవాలి, ఎనీ బిజినెస్ ఎక్స్పాన్షన్ షుడ్ స్టార్ట్ ఆఫ్టర్ మే తర్వాత జూన్ మాసం నుంచి మీరు స్టార్ట్ చేయండి. అది కూడా ఇప్పుడు అక్టోబర్ లోపల మీరు మీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి. మీరు చేసే పనులన్నీ కూడా క్లియర్గా చేసుకోవాలి. ఎందుకంటే అక్టోబర్ తర్వాత మీకు వ్యయభావంలోకి వచ్చేటువంటి గురువు కొంత మానసిక సంఘర్షణకి, నిర్ణయాల విషయాల్లో మిమ్మల్ని మీమాంసలు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. వ్యయభావంలోకి వస్తాడు కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇంకొకటి, పంచమ షష్టమాధిపతి అయినటువంటి శనిగ్రహం కూడా ఇప్పుడు వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి సప్తమ భావంలో, కేంద్ర భావంలో ఉంటాడు. పంచమము పిల్లలు, పంచమ భావము ప్రేమ, నేను కోరుకున్న ప్రేమ, నాకు దక్కాల్సిన ప్రేమ, ప్రపంచం నన్ను ప్రేమగా చూడాలి. ఈ పంచమ భావానికి సంబంధించినటువంటి గ్రహం కూడా మోక్ష భావంలో ఉన్నాడు. సో ఖచ్చితంగా పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యలో ఉండేటువంటి రిలేషన్స్, అది ఏ కారణం వలన కావచ్చు, ఏ రీజన్ వలన కావచ్చు, ఇప్పటి వరకు ఆ శత్రుత్వం కానీ, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఈగోసెంట్రిక్ ఇష్యూస్ ఉన్నవి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా జూన్ మాసం నుంచి కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి ఒక మంచి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, లేదా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి శత్రువులు చాలామంది ఉంటారు. ఆ శత్రువులు వీళ్ళతోని ఓడిపోవడం అన్నా జరుగుతుంది, లేదా వీళ్ళతో కాంప్రమైజ్ అన్నా జరుగుతుంది. ఐదర్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ డిఫీట్ ఆర్ దే హ్యావ్ టు కాంప్రమైజ్. ఎవరికి? కన్యారాశికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి. సో కాబట్టి శత్రు జయము అని కూడా చెప్పచ్చు కన్యారాశి వారికి ఈ సంవత్సరం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సప్తమ భావంలో ఉన్నటువంటి శనికి కన్యారాశి వారికి ఏ విషయాల్లో వీళ్ళకి డిలే పోస్ట్పోన్మెంట్ అవుతుంది, ఈ డిలే పోస్ట్పోన్మెంట్కి అసలు వాళ్ళ రాశికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటని చూస్తే, కన్యారాశి వారికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, ఒక క్రాస్ రోడ్లో ఉండి ఎప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన ఉండదు.
ఎప్పుడో వీరు వేరే వాళ్ళకి మార్గదర్శకంగా ఉండి వాళ్ళకి సలహాలు సంప్రదింపులు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లడంలో వీడు సంసిద్ధులై సక్సెస్ అవుతారు. కానీ వాళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా ఒక క్రాస్ రోడ్లో ఉంటారు. సో ఈ సంవత్సరం వాళ్ళకి ఇచ్చేటువంటి సూచన కూడా ఏంటంటే, శని కేంద్రంలో ఉన్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, మన నిర్ణయాలు, మన ఆలోచన, మన జీవితం, నేను నాది అనేటువంటి ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉండాలి. నేను నాది అంటే స్వార్థం అని కాదు. మీరు ఎక్కువగా ఇండిపెండెంట్గా టైం స్పెండ్ చేయడం అలవాటు చేసుకోండి. యూ షుడ్ స్టార్ట్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. Spending time with yourself, it doesn't mean that you are disconnecting the world. Spending time with yourself it develops a lot of clarity. ఈ ఆలోచనల స్పష్టత తీసుకొస్తుంది. మీరు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు, మీరు అంతర్మదనం చెప్పినప్పుడు దాంట్లోంచి మీకు వచ్చేటువంటి ఒక ఆలోచన భావం ఏదైతే ఉంటుందో అది మీ నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అద్భుతంగా పనికొస్తుంది. మరి రాహుకేతువుల యొక్క పరిస్థితి ఏంటి? ఈ రాహుకేతువుల వల్లనే చాలామంది కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు వైరాగ్యము, సన్యాసము లేదా డిటాచ్మెంట్ అని కూడా జ్యోతిష్యంలో ఉంటుంది. కేతువు ఏమో మోక్షానికి, రాహు ఏమో భౌతిక సుఖ సంతోషాలకు అధిపతి. మరి రాహు కూడా డిసెంబర్ మాసం 8 నుంచి రాశి సంచారం చేస్తున్నాడు. కేతు కూడా రాశి సంచారం చేస్తాడు. మరి ఎటువంటి పరిణామాలను ఇస్తాడు ఈ సంవత్సరంలో అంటే, ఖచ్చితంగా పంచమ భావంలోకి రాహు వస్తాడు. కాబట్టి మీరు ఏదైతే కోరుకుంటారో, మీరు ఏదైతే చేయాలనుకుంటారో, మీరు గతంలో ఊహించుకున్నవి, మీరు ఇప్పుడు గతంలో ప్రయత్నం చేసి మానేసినవి, వదిలేసినవి అన్నీ కూడా కన్యారాశి వారికి ఇప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణము ఏర్పరుస్తుంది. రెండోది, మీరు కోరుకున్నవి కూడా జరుగుతాయి. మీరు గతంలో ప్రయత్నం చేసి వదిలేసి ఇంకా అది మీ ఊహల్లో లేని కూడా మీ జీవితంలో మీ కళ్ళ ముందుకు వచ్చి ఒక సక్సెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా గమనించాలి ఏంటంటే, కేతువు యొక్క స్థానం చాలామందిలో నేను చూశాను. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఒక 10 మందిలో 4 నేను చూసింది ఏంటంటే, వాళ్ళకి డిఫాల్ట్ స్ట్రెస్ వల్ల, మానసిక ఒత్తిడి వల్ల కూడా వాళ్ళకి ఓవ్యులేషన్ టైం కానీ, ఎగ్ ఫార్మేషన్ టైం డ్యూరేషన్ కానీ, ఇట్లాంటి టెక్నికల్ మెడికల్ ఇష్యూస్ ఉండేటువంటి అవకాశాలు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కేవలం ఒత్తిడి వల్లనే ఉంటాయి. కాబట్టి ఈ ఒత్తిడి అన్నది ముఖ్యంగా వ్యయభావంలో ఉన్నటువంటి కేతు సంచారం జరిగినప్పుడు, ముఖ్యంగా సెప్టెంబర్ తర్వాత వచ్చేటువంటి శుక్రగ్రహంలో, రవిగ్రహంలో వచ్చేటువంటి మార్పు వల్ల కూడా ఈ టైం డ్యూరేషన్లో వాళ్ళు ఒకవేళ సంతానోత్పత్తికి వెళ్ళి, లేదా పిల్లల్ని ప్లాన్ చేసుకునే వాళ్ళు, లేదా ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యారేజ్ తర్వాత కొంత గ్యాప్ తర్వాత మనం పిల్లలు కనాలనుకునే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ మాసం చాలా అద్భుతమైనటువంటి టైం ఇది. సో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, గతంలో మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారు, రిజల్ట్ రావట్లేదు, మీరు ఏం చేసినా రిజల్ట్ చేతికి రావట్లేదు, మీరు కోరుకున్నవన్నీ జరిగినాకి మీరు డబ్బు ఖర్చు పెట్టారు, లాభం లేదు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా, కన్యారాశిలో పుట్టిన మహిళలందరికీ కూడా, ఈ ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఇది వండర్ఫుల్ టైం ఇది సెప్టెంబర్ నుంచి. సో కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా సెప్టెంబర్ తర్వాత ఉండేటువంటి రిజల్ట్స్ ఖచ్చితంగా మీకు లాభదాయకంగా ఉంటాయి. కాబట్టి దానికి ముందుగా ఏమైనా వైఫల్యాలు వచ్చినా కానీ మీరు నర్వస్ కావాల్సిన అవసరం లేదు, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో గురు సంచారం జరిగినప్పుడు అన్ని లాభాలే ఉంటాయి. లాభాలు అంటే కేవలం వ్యాపారంలో వచ్చేటువంటి లాభం అని కాదు. లాభము అంటే ఏంటంటే, మనం చేసినటువంటి ప్రయత్నానికి పర్ఫెక్ట్గా వచ్చేటువంటి ఫలితం. అంటే మన ప్రయత్నానికి మించిన ఫలితం రావడం ఒకటైతే, మన ప్రయత్నం చేసిన దానంత ఫలితం రావడం ఒకటి. సో లాభస్థానంలో కూడా ఎప్పుడైతే గురువు వస్తాడో, మనం చేసినటువంటి ప్రయత్నంలో మన భౌతిక ప్రయత్నం ఒకటి, మన మానసిక ప్రయత్నం ఒకటి ఉంటుంది. మీరు మానసికంగా ఏదైతే ప్రయత్నం చేస్తారో దాని ఫలితం కూడా వచ్చేదాన్ని యోగం అంటారు. అంటే ప్రయత్నం ద్వారా వచ్చేదే యోగం, ప్రయత్నం లేనిది ఫలితం కిందికి, యోగం కిందికి రాదు. సో మీరు మానసికంగా చేసింది, శారీరకంగా చేసినటువంటి ఫలితం కూడా మీకు జూన్ మాసం తర్వాత ఖచ్చితంగా అక్టోబర్ మాసం వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మంచి లాభము, శ్రేయస్సు, ద ఇయర్ ఆఫ్ బెనిఫిట్స్, ద ఇయర్ ఆఫ్ ప్రోగ్రెస్. సో చిన్న చిన్న టిప్స్ నేను చెప్పినవి మీరు దృష్టిలో పెట్టుకోండి. గోచార ఫలం కేవలం 30% మాత్రమే, ఉగాది గోచార ఫలమే చెప్తుంది. 70% మీ వ్యక్తిగత జాతకంలో మీ లగ్నభావము, దశమభావం చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఎందుకంటే లగ్నభావము అంటే మన సంపూర్ణమైన వ్యక్తిత్వం. అదే మీరు దశమభావం తీసుకున్నారనుకోండి, మీరు తీసుకునే నిర్ణయాలు, మీ యొక్క కర్మలు, మీ ఆచరణ, యువర్ కంప్లీట్ యాక్షన్, కంప్లీట్ బాడీ మైండ్ కోఆర్డినేషన్ దశమభావం కిందకి వస్తుంది. అక్కడ శుభగ్రహాలు ఉంటే ఇప్పుడు నేను చెప్పిన విశ్లేషణలో ఇంకా గొప్ప ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అక్కడ అశుభగ్రహాల మైత్రి ఉంది, లేదా అశుభగ్రహాలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలు కొంచెం డిలే అయినా అవ్వచ్చు, పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదా కొంచెం అడ్వర్స్ అంటే ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. సో కాబట్టి మీ వ్యక్తిగత జాతకము, మీకున్న మహర్దశ, అంతర్దశ, కాలం. సో ఈ పరాభవనామ సంవత్సరం ఏం చెప్తుందంటే, కాలాన్ని కూడా మీ బుద్ధి ద్వారా ప్రక్షాళన చేసుకొని
కాలాన్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోవాలి, దానికి అనుగుణంగా మీ బుద్ధిని వాడండి, మీ ప్రణాళికను వాడండి. అంటే మీ బుద్ధి, మీ ఇంటలెక్ట్ అండ్ యువర్ ప్లానింగ్, ఇవి ఈ రెండు మీకు ముందు చూపును పెంచుతాయి. ముందు చూపు అన్నది, ప్రణాళిక అన్నది పరాభవనామ సంవత్సరంలో చాలా పెద్ద పీట వేసుకోవాలి మీరు, లేదనుకుంటే చాలా ప్రతికూలమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో కాబట్టి నేను చెప్పిన ఈ ప్రతి విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి. పరాభవనామ సంవత్సరం కన్యారాశి వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి జ్ఞాపకాలను ఇస్తుంది, ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.